మన కాకినాడ జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటుకి 2 సంవత్సరాలని చెప్పి పాపం వైసీపీ వాళ్ళు చాలా రోజుల నుంచి అజ్ఞాతం నుంచి బయటికి రావడం జరిగింది. అసలు ప్రజలే ఎన్నుపోటు పొడిచారు. నీకు ఎన్నుపోటు అంటే ప్రజలకి నువ్వు ఎన్నుపోటు పొడిచావు కాబట్టి ప్రజలకు నీకు కత్తిపోటు పొడిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ప్రజలు నీకు కత్తిపోటు పొడిచారు. ఎన్ని కత్తిపోట్లు పొడిచారు? 174 నియోజకవర్గంలో 11 తీసేస్తే 163 కత్తిపోట్లు పొడిచారు. 163 అవచ్చు. ఈ 11 మంది అక్కడక్కడ పారిపోతే వీళ్ళు మిగిలేదు. ఏంటంటే ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన లోకేష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇన్ని రకాలుగా కళ్ళకి కళ్ళద్దాలన్నా ఉన్నారా, లేకపోతే కళ్ళు మూసుకుని ఉన్నారా, కనపట్టలేదా మీరు? మనకి ఇక్కడ తీసుకోండి, గ్రీన్ అమోనియా కాకినాడ తీసుకోండి, దగ్గర వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మన పక్కన ఇన్వెస్ట్మెంట్ వస్తే మీరు గుడ్డిగా ఏమీ లేదని ఏం మాట్లాడతారండి? మీరు పెన్షన్లు ఎన్నాళ్ళు పెంచారు? ఇస్తా 200, 100, మేము ఒకేసారి 4,000 ఇచ్చాం. అది దమ్మంటే చంద్రబాబు నాయుడు అన్నమాట. ఒకేసారి 4,000, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్, అన్ని కార్యక్రమాలు. ఇవన్నీ మీరు ఈ కార్యక్రమాలు అన్నీ వదిలేసి ఏ అవ్వలేదు. సూపర్ సక్సెస్ అది. ఎవరికి రాలేదండి? ఎందుకు మాట్లాడడం? లేదు మాట్లాడడం ఎందుకు? మీ యొక్క పాలన తట్టుకోలేక, మీ యొక్క గుండాయిజాన్ని తట్టుకోలేక, మీ యొక్క రౌడీయిజాన్ని తట్టుకోలేక ప్రజలకు కత్తించి పొడిచారు. ఎందుకు పొడిచారు? మీరు ప్రజలకు ఎందుకు పొడిచారు కాబట్టి. అంచేత మీరు ఎన్ని అనుకున్నా సరే పరిపాలన చక్కగా సాగుతుంది, రోడ్లు బాగున్నాయి. మీరు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు కదా, ఎంత బాగున్నాయి రోడ్లు చెప్పండి. ఒకటి మీద ఒకటి పెట్టి పాడి చేతికి వెళ్ళిపోండి చాలామంది కార్యకర్తలు. ఇవాళ ఒక్క కార్యకర్తకి మీ కార్యకర్త దెబ్బ తెలకుండా రోడ్లు ఉన్నాయి, ప్రజలకు దెబ్బ తెలకుండా. ఇవాళ మన ర్యాలీలో ఈ గోతులో పడి ఆ మోటార్ సైకిల్, ఆడిపో గోతులో పడి ఈ మోటార్ సైకిల్ పడి కాడి చేతికి వెళ్ళిపోండి. అంచేత ఏదైనా చంద్రబాబు పరిపాలన పేరెట్టడానికి సరిపోదు. మళ్ళీ బ్రహ్మాండమైన అఖండ విజయంతో కూటమి కలిస్తే 2029లో మీరు ఈ తప్పుడు ఎన్ని మాట్లాడినా సరే ప్రజలు నమ్మే ఉద్దేశం లేదు. ప్రజల పట్ల పోడుపడిచారు. మీరు అన్నా క్యాంటీన్ ఇచ్చాం, రైతులకి కార్యక్రమం పూర్తి చేసాం, తల్లికి వందనం చేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. మీకులాగా తల్లికి 2 పిల్లలు ఉంటే ఒక కన్ను పొడి చేసి ఒక కన్ను నుంచి ఇలాగ పరిస్థితి చేయలేదు. ఇవన్నీ కనపడుతున్నా మేము చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రజల గుండెల్లో ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. మీకు సమయం వచ్చినప్పుడు మళ్ళీ 11 నుంచి ఒకటో, ఈ ఒకటో, ఆ ఒకటో మీకు